హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అప్పటికప్పుడు రెడీ అయిపోయే ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని చాలా స్పాంజీగా పఫీగా వచ్చేటట్లు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలాగే ఇక చూపించిన విధంగా ముందుగానే మనం ఓట్స్ ఇడ్లీ మిక్స్ ని రెడీ చేసేసుకుని ఉంచుకుంటే నిమిషాల్లో ఎప్పుడంటే అప్పుడు ఈ ఓట్స్ ఇడ్లీని చేసేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఓట్స్ ఇడ్లీని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక చూసేద్దాం. ముందుగా ఒక బ్లెండింగ్ జార్ లోకి ఒక కప్పు ఓట్స్ ని తీసుకోండి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ ని తీసుకున్నానండి. మీరు ఇడ్లీ కోసం ఏ రకం ఓట్స్ అయినా తీసుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నట్లయితే మనకి ఇడ్లీ అనేవి స్టిక్కీగా వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఓట్స్ ని ముందుగానే కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ ఎంతకన్నా తక్కువ వేయొద్దు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. వీటిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం తరుగు, కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకుని వీటిని పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి. వీటిని విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు ఓట్స్ గాను 1/2 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, దీన్ని యాడ్ చేసుకుని వేయించుకోండి. దీన్నంతా బాగా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లోంచి మంచి వాసన వచ్చేంత వరకు దీన్నంతా కూడా దోరగా వేయించుకోండి. ఇలా రవ్వని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఓట్స్ పౌడర్ ఉంది కదా, దాని మొత్తాన్ని యాడ్ చేసేసుకుని మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కలుపుతూ దోరగా వేయించుకోండి. బాగా ఎక్కువసేపు వేయించొద్దు, కలర్ మారేంత వరకు లైట్గా వేయించుకోండి. ఇది వేగడానికి కూడా ఎక్కువసేపు పట్టదు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, తెలుస్తుంది మనకి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అంతా కూడా ఇందులో కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇదేనండి ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ మిక్స్. దీని మూతగట్టిగా ఉన్న ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో కనుక మీరు స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపు 10 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది ఇది. సో మీరు ఇడ్లీ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ ఓట్స్ ఇడ్లీ మిక్స్ని కలిపేసుకుని నిమిషాల్లో ఇడ్లీని రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ మిక్స్తో ఇడ్లీని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకుని దీనంతా బాగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి యాడ్ చేసేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలిపేసుకుని దీని మీద మూత పెట్టి 10-15 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకునేటప్పటికి ఇదంతా కొంచెం గట్టిగా అవుతుందండి ఈ విధంగా. సో ఇప్పుడు ఇందులో ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని దీన్నంతా కొంచెం పల్చం చేసుకోండి. ఇడ్లీకి పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోండి. మరి జారుగా కలుపుకుంటే మనకి ఇడ్లీలు ఫ్లాట్గా వచ్చేస్తాయి. సో ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా దీన్ని కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం క్యారెట్ తరుగు వేసుకోండి. క్యారెట్ తరుగును ఎక్కువ వేసుకోవద్దు, ఒక చిన్న క్యారెట్ని తురుముకుని వేసుకోండి అంతే. మళ్ళీ స్వీటిష్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని దీంట్లో 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని వాటర్ని ఫస్ట్ మరిగించుకోండి. ఇలా స్టవ్ మీద వాటర్ని పెట్టుకుని ఇవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడా, 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుని కలుపుకోండి. ఈ వంట సోడా నిమ్మరసం ప్లేస్ లో మీరు కావాలంటే 1 టీ స్పూన్ వరకు ఈనో ఫ్రూట్ సాల్ట్ ని వేసుకుని కలుపుకోవచ్చు. బాగా ఫోర్స్ గా కలపద్దు, నెమ్మదిగా జస్ట్ కలుపుకోండి అంతే. ఇది కొంచెం బుడగలుగా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ పిండిని వెంటనే ఇడ్లీ రేకుల్లోకి నింపేసుకోవాలి. మీరు స్టీల్ ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నట్లయితే కొంచెం ఆయిల్ రాసుకోండి, లేదంటే ఇలా అల్యూమినియం రేకులు తీసుకున్నట్లయితే ఈ విధంగా కొంచెం వాటర్ రాసుకోండి. మీరు జీడిపప్పును కనుక వేయించుకుని ఉంచుకుంటే ఒక్కొక్క రేకులో ఒక్కొక్క జీడిపప్పును పెట్టుకుని పిండిని వేసేసుకోండి. ఈ విధంగా ఇడ్లీ పిండిని ఇడ్లీ రేకుల్లోకి నింపేసుకుని స్టాండ్ కమర్ట్ చేసుకోండి. ఈ లోపు మనకి వాటర్ కూడా మరిగిపోతాయి. ఈ స్టాండ్ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 11-12 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు ఉడికించొద్దు, మళ్ళీ ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి. 10-12 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. చేతిని వాటర్తో తడుపుకుని ఇలా ప్రెస్ చేస్తే చేతికి అతుక్కోకుండా ఉంటే ఇంక ఇవి ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ ని బయట పెట్టేసుకుని 1-2 నిమిషాలు ఆగి తర్వాత ఇలాంటి పల్చన్ స్పూన్ తో ఇడ్లీని తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో ఇంతేనండి, ఇలా ఓట్స్ ఇడ్లీని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. వీటిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ కాంబినేషన్ గా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇడ్లీ కూడా చూసారా ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా వచ్చాయో. జనరల్గా చాలా మందికి బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ కానీ దోశ కానీ తినే అలవాటు ఉంటుంది. కానీ పిండిలో అందుబాటులో లేనప్పుడు అప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్ ఇడ్లీని తినాలి అనుకుంటే ఈ ఓట్స్ ఇడ్లీని ట్రై చేయండి. మరి మీరు కనుక ఈ విధంగా ఓట్స్ ఇడ్లీని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.